నిన్ను నడిపించబోతున్నా, నిన్ను అభిషేకించబోతున్నా, నిన్ను దీవించబోతున్నా, నిన్ను కొత్త ద్రాక్షరసముగా నేను నిన్ను అభిషేకించబోతున్నా, కొత్త తైలంతో నేను నీ తల అంటబోతున్నా. కాబట్టి ఆ మారాలంటి ఆ గతాన్ని, ఆ మారాలంటి చేదుని ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో అప్పుడే ఈ మధురమైన అనుభవములోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. ఎప్పుడైతే ఆ మారాని నువ్వు మరవలేకపోతావో, ఆ గత జ్ఞాపకాలని నువ్వు విడవలేకపోతావో, నూతన ఆరంభాలు నీ జీవితంలో జరగయి. కాబట్టి దేవుడు అంటుండు, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. ఈరోజు నీకెవరి మీద నన్న ద్వేషం ఉందా, లేదా ఎవరి మీద నన్న నీ కోపం ఉందా, లేదా ఎవరి మీద నన్న నాకు వారు అన్యాయం చేసిండ్రు, వారి వల్ల నా జీవితము నాశనం అయిపోయిందని పగతోను రగులుకుంటున్నవా? పశ్చాత్తాపంతో నీ హృదయం ఆనాడు దేవుడు నినివే పట్టణస్థుల పైన వారి పైన శిక్ష రాకుండా ఆయన పశ్చాత్తాపము నొందెను. అవును, నేను వీళ్ళని శిక్షిస్తా అనుకున్నా, కానీ ఈరోజు నేను శిక్షిస్తా, నేను నిర్ణయంని నేను విసర్జించిన. అవును తల్లి, మన దేవుడు కరుణావాత్సల్యత గలవాడు, దీన శాంతమును బరాహుకృపగల దేవుడు. ఈరోజు పాత మారాలంటి నీ గతంని దేవుడు మధురంగా మార్చాలని నిర్ణయిస్తుండు. కానీ